ఉన్నన్నాళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉండండి, మీకు అన్నీ ఉంటాయి. ఏంటమ్మా ఉండేది? నిలువునా ముంచేసి మీకు అన్నీ ఉన్నాయంటావేంటి? ఈ రవిశేఖరన్ చేతగాని వాడు కాదు. కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. సవతి తల్లంటే సగం ఆస్తి దక్కాల్సిందే. దేన్నెలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా బెదిరిస్తున్నావా? నీకు కోర్టు మాత్రమే తెలుసు, నాకు అందులో ప్రతి సెక్షను తెలుసు. అన్నయ్య అందరూ కలిసి ఉండాలని కోరుకున్నాడు రా. అన్నయ్యకి ఇచ్చిన మాట కోసమే మీరెన్ని చేసినా సహిస్తూ వచ్చాను. తెలుస్తూనే ఉంది. అడ్డం తిరిగి ఇంటి పరువు కోర్టు కీడిస్తే రాజశేఖర్కి ఇచ్చిన మాట కూడా ఉండదు. అంజలిని మీరు గెంటటం కాదు, మిమ్మల్ని నేనే బయటికి గెంటేస్తాను. మమ్మల్ని బయటికి గెంటేద్దాము ఎవ్వరికీ లేదు. రాజశేఖర్ పెద్దనాన్నకి ఎంత బలం ఉందో మా నాన్నకు కూడా అంతే ఉంది. ఎవరు ఎవరిని బయటికి గెంటుతారో చూద్దాం. అక్క, ఆస్తుల గురించి గొడవలెందుకు? ఎంత బతికినా ఎంత వారైనా చచ్చాక ఊరవతలు పడేస్తారు. మనం ఎత్తుకుపోయేది ఏముంటుంది? నువ్వు మాట్లాడుకో. మా కుటుంబంలో వీళ్ళు కావాలని పెట్టిన చిచ్చు మేము తెలుసుకుంటాం. రేయ్ చంద్రశేఖర్, నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర పనిచేయవా? చూస్తాను. తండ్రిగా నా బిడ్డకి న్యాయం చేస్తాను, సాధించుకుంటాను. నువ్వు పదమ్మా. అంజలి, ఏంటంటే డల్గా ఉన్నావు? నువ్వు శివంగివేనా? గలగలా మాట్లాడేస్తూ అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసే శివంగి నువ్వు కాదు. అంజలి, అజయ్ ఫోటోని పిన్ని చింపేసినందుకు నువ్వు బాధపడుతున్నావా? చూడు, పిన్ని నన్నేమనంటే నువ్వు ఓదార్చేదానివి. అలాంటిది నువ్వు ఇంత డిస్టర్బ్ అయిపోతే ఎలా? ఫోటోలు చింపినంత మాత్రాన నా పెన్లేం ఆగిపోదు. దాని గురించి నేనేం పరేషాన్ అయితలే. గురించి రాజశేఖర్ బాబు కూతురు అయ్యుండి కూడా ఆ చిన్నమ్మి ఎక్కడో దూరంగా ఎందుకు బతకాల్సి వస్తుంది? వాళ్ళ వల్లే కదా, వాళ్ళు కుట్రలు చేస్తున్నారనే కదా. వాళ్లే మంచిగా ఉంటే ఈ చిన్నమ్మి మహాలక్ష్మిలా నట్టింట్లో తిరుగుతూ ఉండేది.
ఈ ఇంటి వారసురాలు ఎక్కడో అనామకురాలుగా ఎందుకు పెరగాలి? రక్త సంబంధాన్ని విడదీయడం ఎంత పాపమో వాళ్ళకి తెలిసి రావాలి. ఇందిరమ్మ అండ చూసుకొని నేనేదో ఈ ఆస్తి మొత్తం కబ్జా చేయడానికి వచ్చినట్టు రవక్క నా మీద పడేడుస్తుంది. చిన్నమ్మాయి ఉంటే ఈ తలనొప్పి ఉండదు. వాళ్ళ తిక్కు కుదురుతుంది. హనీ రావాలని మనమందరం కోరుకుంటున్నాం, కానీ జేజమ్మే తీసుకురావాలి. ఆ టైం వచ్చినప్పుడే తీసుకొస్తాను అని ఖచ్చితంగా చెప్పేసింది. మళ్ళీ హనీ గురించి ఎలా మాట్లాడాలి? నేనే మాట్లాడతాను. హనీ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని మనం ఇంద్రమ్మకు భరోసా ఇద్దాం. తొందరలో చిన్నమ్మి ఈ ఇంట్లో కాలు పెట్టాలి. చిన్నమ్మి ఇంట్లో చిన్నమ్మి మహారాణిలా తిరగాలి, అంతే. నానమ్మని ఎలాగైనా కన్విన్స్ చేసే బాధ్యత నీదే అంజలి. ఇంద్రమ్మ నొప్పించి నీ ప్రాణాన్ని నేను తీసుకొస్తాను కదా, చూస్తూ ఉండు. అలాగేనమ్మా. అంజలి నామదేశ్య. మీరు దేవుడికి పూజ చేయండి, నేను నా దేవతను వెతుకుతాను. సొగ్గడా, జాగ్రత్త. అసలు ఈ గుడిలో నీకు అమ్మాయిల గండ ఉంది. ఈసారి కొట్టరు, ఏకంగా కొంగును కట్టేసుకుంటారు. బాబాయ్, ఈసారైనా మిత్రవిందని పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ బాబాయ్. థ్యాంక్స్. తాంబూలం సమర్పయామి. సమస్తరాజోపచారం దివ్యశ్రీ ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం హిరణ్యపాత్రం మదోహపూర్ణం దదాతి. ప్రదక్షిణాలు చేసి వద్దాం పదండి. ప్రసాదం. అంజలి, ప్రదక్షిణాలు చేద్దాం రా. లేదు నర్మదమ్మా, నేను పూజ చేస్తాలే, నువ్వు వెళ్ళు. అలాగే.
ఇదిగో నువ్వు ఇలా రా. పట్టుకో, ఇక్కడే ఉండు. రండి. పట్టండి. ప్రసాదం చాలా బాగుందమ్మా. కదా, నేనే కష్టపడి చేశా. చాలా బాగుంది. అంజలి, ఓయ్ సోగడా, దొరికిందా? లేదు. వెతుకు, దొరుకుతుంది. వెతకవయ్యా. తాంబూలం బ్రతుకుని తాంబూలం సమర్పయామి. పంతులు గారు, ఇక్కడ ప్రసాదం ఉండాలండి, చూసారా? లేదండి, చూడలేదండి. అదేంట్రా, ప్రసాదం ఇక్కడే పెట్టాం కదా. అయ్యో అక్క, అంజలి పేరు మీద మొదటిసారి పూజ చేయించాం, ఇలా మిస్ అయింది ఏంటి? అజయ్, కూల్గా వెతుకు, మూడౌట్ అవుకు. అక్కడ చూడమ్మా. హే, ఎవరు అల్లరి చేయొద్దు. అందరూ లైన్లో రండి. రండి. అదిగో మన ప్రసాదం. సరే పదమ్మా, పదండి. అంజలి, హై నర్మదమ్మా, ఇదిగో ప్రసాదం తీసుకో. అంజలి, ప్రసాదం ఎక్కడిది? ఎవరో తింగరోలు మర్చిపోయారు, నొక్కేశాను. అయ్యో, తప్పు కదా అంజలి. అదేంటి, నలుగురికి పెడుతున్నాం కదా, తప్పే ఉంది. ఏమ్మా, ఏమంటావు? నిజమే కదా? అవును, మంచిదే. కానీ మాకు కావలసిన అమ్మాయికి రావాల్సిన పుణ్యాన్ని నువ్వు నొక్కేస్తున్నావు. అంటే ప్రసాదం మాదే మాదే మాదే. నర్మదమ్మా, అయ్యో ప్లీజ్. అయ్యో అయ్యో నర్మదమ్మా, చెప్పు. త్వరగా వెళ్ళు. మా మావయ్య వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను. హే, హౌ ఆర్ యు? మీరు ఇక్కడ ఉన్నారేంటి? నా మిత్రవిందని చూసింది ఇక్కడే. ఓ అలాగా.
చెక్ దిస్. మావయ్య 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 త్వరగా రా, దొంగ దొరికింది. అర్జున్ పద, చెప్పా కదా ప్రసాద్ దొంగతనం చేశారని. దొరికారంట. ఓ పదండి. చూడు మావయ్య మావయ్య, ఈ అమ్మాయి దొంగ. హే బుల్లడా, నువ్వు ఏయ్ దొంగ, నిన్ను. బాబాయ్ ప్లీజ్. నేనేం చేశాను? ప్రసాదం అందరికీ పంచాను. గది తప్పని ఈ పిల్ల కట్టేసింది. మరి కట్టేమా? మా అంజలికి రావాల్సిన పుణ్యాన్ని నువ్వు నొక్కేస్తావా? అంటే మీరంతా అత్త నీకోసమే పూజ ఇచ్చాం. నీ ప్రసాదమే ఇది. మా అజయ్ మావయ్య, అమ్మ హాసిని, నాన్న మహేంద్ర, నేను చిన్న శివంగి స్వేచ్ఛని. ఏం పరేషాన్ చేసిండ్రు బుల్లడా? మీ వాళ్ళున్నారే, నా ఖతర్నాక్గా మస్తు జలకిచ్చిండ్రు. వదినా, ప్రసాదం మస్తు రుచుంది. అక్కయ్య ఏమనుకోవద్దే, తిండిగోలు ఎక్కువ. హైదరాబాద్ బిర్యానీ తిన్న 6 నిమిషానికే 1/2 కిలో ఐస్ క్రీమ్ తింటుంది. బాగా చేస్తున్నావు, తర్వాత చెప్తాను సంగతి. గుడిలో లొల్లొద్దు. ఇప్పుడు ఈ అతిలోక సుందరికి ఏమిస్తారో చెప్పండి. అంజలి తీసుకో.